నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో ఈ 2023 సంవత్సరము ఫిబ్రవరి 18వ తేదీ శనివారం రోజున మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజున బోలాశంకరుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, ఆ పూజా విధానం ఏమిటి, అలాగే శివరాత్రి రోజున తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం వలన నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. సో దట్ మీరు ఏ వీడియోని మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది, అర్థమవుతుంది కూడా. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి సమాచారం గురించి తెలుసుకుందామా. మహాశివరాత్రి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. మనకి సంవత్సరానికి 12 శివరాత్రులు వస్తాయి, కానీ మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది. ఈ మహాశివరాత్రి రోజున భక్తులు ఆ శివపార్వతుల ఆశీస్సుల కోసము పంచామృతాలతోటి అభిషేకము, ప్రత్యేక పూజలు, బిల్వపత్రాలు, వివిధ రకాల పుష్పాలని సమర్పిస్తారు. అలాగే ఈ మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని భక్తులు 3 విధాలుగా పూజిస్తారు. అవి శివపూజ, ఉపవాసము, జాగారము. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణం చేయడం కన్నా ముఖ్యమైనది మరొకటేమీ లేదు. ఉపవాసం వల్ల శారీరక శుద్ధి, జాగారం చేస్తూ ధ్యానం చేయడం వల్ల మనోశుద్ధి కలుగుతాయంట. శివపురాణంలో శివరాత్రి పూజా విధానాన్ని శ్రీకృష్ణుడికి ఉపమన్య మహర్షి వివరించారంట. ఈ శివరాత్రి రోజున ఎవరైతే కనుక తనను పూజిస్తారో తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టలవుతారని సాక్షాత్తు పరమశివుడే చెప్పాడంటే దీని విశిష్టతని అర్థం చేసుకోవచ్చు. ఇంత విశిష్టత ఉన్నటువంటి మహాశివరాత్రి రోజున ఆ బోలాశంకరుని ఏ విధంగా ఆరాధించాలి, ఆ పూజా విధానం ఏమిటో తెలుసుకుందామా మరి. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని గడపలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా ముగ్గు వేసుకొని పూజకు కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేసుకొని పూజని ప్రారంభించాలి. ఈ పూజని పూజా మందిరంలో కానీ లేదా తూర్పు ఈశాన్య ప్రదేశంలో కానీ చేసుకోవచ్చు. పూజా మందిరంలో అయినా మామూలుగా చేసుకోవచ్చండి, లేదా సపరేట్గా పీఠం అనేది ఏర్పాటు చేసుకొనైనా చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే పూజ చేద్దాము అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో చక్కగా పసుపు నీళ్లు చల్లి దానిపైన ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీట పైన ఎరుపు రంగు బట్ట అనేది ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఆ పీట పైన శివపార్వతులు ఉన్నటువంటి ఫోటోని కానీ లేదా శివ కుటుంబం ఉన్నటువంటి ఫోటోని కానీ లేదా శివుడి ఫోటో అయినా మీ దగ్గర ఉంటే కనుక ఏది అందుబాటులో ఉంటే వాటిని పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను శివపార్వతుల ఫోటో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోని కూడా పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే మీరు కూడా పెట్టుకోవచ్చు. ఇలా దేవుడి ప్రతిమలన్నీ పెట్టిన తర్వాత వారిని చక్కగా పువ్వులతోటి, పూలమాలలతోటి అలంకరణ అనేది చేసుకోవాలి. ఆ శివయ్యకి తెల్ల పువ్వులంటే ఇష్టం కనుక మీకు ఒకవేళ దొరికితే తెలుపు రంగు ఉన్నటువంటి పువ్వులతోటి అర్చించాలి. ఇలా పువ్వులతోటి, పూలమాలలతోటి అలంకరణ చేసిన తర్వాత మనము ఏ పని చేసినా ముందుగా ఆ గణనాథుని పూజించిన తర్వాతే చేస్తాం కనుక అందుకోసము పసుపు గణపతిని కానీ లేదా వినాయక విగ్రహం కానీ తీసుకొని ఆవాహనం అనేది చేసుకోవాలి. ఆసనం మీద ఒక తమలపాకు అనేది పెట్టుకొని ఆ తమలపాకులోకి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఆ తర్వాత ఆ గణనాథుని ఆవాహన అనేది చేసుకోవాలి. ముందుగా గణనాథునికి గంధము, కుంకుమ, పసుపు బొట్లు అనేవి పెట్టి చక్కగా వస్త్రం కూడా వేసుకొని పువ్వులతోటి చక్కగా అలంకరించుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. దీపారాధన కోసము దీపపు కుందులు తీసుకొని పసుపు, కుంకుమ, గంధమ బొట్టు పెట్టి ఒత్తులనేవి వేసుకొని నువ్వుల నూనె కూడా వేసుకొని తర్వాత దీపారాధన అనేది చేసుకొని ముందుగా ఆ గణనాథునికి అన్ని ఉపచారములతోటి పూజ అనేది చేసుకోవాలి. ధూపం కూడా ఇచ్చి వీలైతే కనుక మీకు అష్టోత్తర శతనామావళితోటి గణనాథుని పూజించి ఆయనకి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి ధూపదీప నైవేద్యాలతోటి పూజ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత కర్పూర హారతి అనేది ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ అనేది చేసి మంత్రపుష్పం అనేది చెప్పుకొని ఒకవేళ మీరు పసుపు గణపతిని చేసుకుంటే కనుక 3 సార్లు పసుపు గణపతిని కదిలించాలి. ఈ రోజుతోటి ఆ గణనాథుని పూజ అనేది ముగుస్తుంది. ఇలా గణనాథుని పూజించిన తర్వాత శివ పూజ అనేది ప్రారంభించాలి. పూజ ప్రారంభించే ముందు సంకల్పం ఎలా చెప్పుకోవాలి అంటే కనుక, హే మహాదేవ, నేను ఈరోజు ఉపవాస దీక్ష తీసుకుంటున్నాను.
జాగరణ కూడా చేస్తాను. రెండో రోజు మాత్రమే తింటాను. ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ వాటిని తొలగించి నాపై కృపను చూపించి నాకు ఆనంద మోక్షాలని అనుగ్రహించు శివ అని సంకల్పం చేసుకోవాలి. విష్ణుమూర్తి అలంకార ప్రియుడైనట్లు శివుడు అభిషేక ప్రియుడయ్యాడు కావున ముందుగా శివునికి అభిషేకం అనేది చేయాలి. మహాశివరాత్రి రోజు చేసే అభిషేకం వలన 1000 రెట్ల ఫలితం లభిస్తుందని పెద్దలు తెలియజేస్తున్నారు. మీ ఇంట్లో కనుక శివలింగం ఉంటే పంచామృతాలతోటి అభిషేకం చేయడం వలన ఆ బోలాశంకరుడు అనుగ్రహం అనేది కలుగుతుందని, అలాగే మన జీవితం అష్టైశ్వర్యాలతో ఉంటుందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం లేకపోతే శివాలయానికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి పూజలో కానీ లేకపోతే అభిషేకంలో కానీ బిలవార్చన లాంటి వాటిలో కానీ పాల్గొనడం కూడా చాలా శ్రేయస్కరం. ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసము జాగరణ చేసేవాళ్ళు ఖచ్చితమైనటువంటి నియమాలను పాటిస్తూ చేయాలి. ఈరోజు కేవలము పాలు పండ్లను మాత్రమే తీసుకోవాలి. అది కూడా మొత్తం ఉపవాసం ఉండలేని వారు మాత్రమే తీసుకోవచ్చు. మిగతా వారు నిరాహారిగా ఉంటేనే చాలా మంచి శుభ ఫలితాలని పొందవచ్చు. అంతేకాకుండా ఈ రోజు కానీ ఉపవాసం ముందు రోజు కానీ ఉపవాసం మరుసటి రోజు కానీ మాంసాహారము మద్యపానం తీసుకోవడం కూడా మంచిది. మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేయడం అయిపోయిన తర్వాత ఒక తమలపాకుని పీట మీద పెట్టుకొని ఆ శివలింగాన్ని దానిపైన పెట్టుకోవాలి. ఒకవేళ శివలింగం లేకపోతే కనుక నార్మల్గా ఫోటోకైనా పూజ అనేది చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ శివయ్యకి తాంబూలం అనేది ఇచ్చి నైవేద్యాలను కూడా సమర్పించాలి. నైవేద్యాలు అనేవి అన్నీ అని కాకుండా భక్తితోటి కనీసం పాలైనా సమర్పించినా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందవచ్చని చెప్పి మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. ఇప్పుడు చక్కగా ఇలా నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఏకహారతోటి దీపాలన్నిటినీ వెలిగించుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకొని మహాశివుడిని అష్టోత్తర శతనామావళితోటి పూజించుకోవాలి. ఈ రోజున మహాశివుడిని శివాష్టకము, శివసహస్రనామము, బిల్వాష్టకము, లింగాష్టకములతో వీటన్నిటినీ చదువుకుంటూ పూజించడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ తెలియదు అనుకున్నవారు కనీసము శివయ్య పంచాక్షరి మంత్రం అయినటువంటి ఓం నమఃశివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు అనుకుంటూ పూజించడం వలన విశేషమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. ఈ రోజున శివయ్యని అంటే శివరాత్రి రోజున ఉదయం కంటే సాయంత్రం పూజకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఉదయం మామూలుగా పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి సాయంత్రం ప్రదోషకాల సమయంలో పూజని మొదలుపెట్టాలి. అభిషేకాలు, బిల్వార్చన ఇలా అన్నీ చేయాలి. ఈ మహాశివరాత్రి రోజున 4 యామంలో శివలింగాన్ని 4 రకాల పద్ధతుల్లో అభిషేకిస్తారు. ఇందులో మొదటి యామంలో శివలింగానికి పాలతోటి అభిషేకం చేసి తామర పువ్వులతోటి పూజించాలి. పెసరపప్పు పరమాన్నంని నైవేద్యంగా నివేదించాలి. రెండవ యామంలో పెరుగుతో అభిషేకం చేసి పాయస అన్నంని నైవేద్యంగా నివేదిస్తారు. యజుర్వేద మంత్రపఠనం చేస్తారు. మూడవ యామంలో శివలింగానికి నీటితోటి అభిషేకం అనేది చేసి బిల్వపత్రాలతోటి పూజిస్తారు. నువ్వుల చిమిలి ఉండలని నైవేద్యంగా పెడతారు. సామవేద మంత్రపఠనం అనేది చేస్తారు. 4వ యామంలో శివలింగానికి నేతితోటి అభిషేకం చేసి నల్లని కలవ పువ్వులని పూజ చేసి కేవలము అన్నంని మాత్రమే నైవేద్యంగా పెట్టి పూజిస్తారు. ఈ పూజలన్నింటినీ వారి వారి అవకాశాన్ని బట్టి ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి కానీ లేదా ఆలయంలో కానీ చేసుకోవచ్చు. ఈ రోజున బిల్వపత్రాలతోటి పూజించుకోవాలి. ఎప్పుడైనా కానీ 3 ఆకులు ఉన్నటువంటి బిల్వపత్రాలతోటి పూజించుకోవాలి. ఒక్క ఆకు లేకపోయినా కూడా పూజించుకోకూడదు. ఈ రోజు కనుక మీకు ఒకవేళ దొరికితే కనుక ఈ బిల్వపత్రాలతోటి పూజ అనేది చేసుకోవాలి. ఇలా చక్కగా పూజ అనేది చేసుకున్న తర్వాత ఆ శివయ్యకి ధూపదీప నైవేద్యాలన్నింటినీ సమర్పించిన తర్వాత కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఇలా కర్పూర హారతి కూడా ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం అనేది కూడా చెప్పుకొని ఆ తర్వాత చేతిలోకి కొన్ని అక్షింతలనేవి తీసుకొని పూజలో ఏదైనా పొరపాట్లు ఉంటే కనుక మన్నించు తండ్రి అని ఆత్మప్రదక్షిణ అనేది చేసుకోవాలి. శివరాత్రి రోజున ఆ శివయ్యని భక్తులందరూ నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి పూజించడం వలన అనుకున్నటువంటి కార్యాలన్నీ జరుగుతాయని, మన జీవితానికి పట్టినటువంటి పీడ తొలగిపోతుందని, సకల సంపదలు చేకూరుతాయని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సో చూసారు కదండి ఈరోజు వీడియో. శివరాత్రి రోజున ఆ బోలా శంకర్ని ఏ విధంగా ఆరాధించాలి, పూజా విధానం గురించి, అలాగే పాటించవలసిన నియమాల గురించి అన్నీ తెలుసుకున్నాం కదా.
మీకు ఈ వీడియో ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. అలాగే తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతోటి ఇంకొక మంచి కంటెంట్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.